ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో రాష్ట్ర కాపు జేఏసీకి చల్లా ₹1,00,000 విరాళం ఇచ్చారు. రాష్ట్ర కాపు బలిజ జాయింట్ యాక్షన్ కమిటీకి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త చల్లా ప్రభాకర్ రావు ₹1,00,000 భారీ విరాళం అందజేశారు. ఇటీవల గుంటూరు జిల్లా కందుకూరి వద్ద జరిగిన సంఘటన నేపథ్యంలో జరిగిన కాపు బలిజ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు జేఏసీ అధ్యక్షుడు దాసరి రాముల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబానికి అండగా నిలవాలని కాపు బలిజ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు స్పందించి చల్లా ప్రభాకర్ రావు ₹1,00,000 విరాళం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో అందజేశారు. కాపు బలిజ జేఏసీకి నిరంతరం అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభాకర్ రావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబాన్ని ప్రభుత్వం 2 ఎకరాల పొలాన్ని 15 లక్షల పరిహారం ప్రకటించడం చాలా తృప్తికరమని, ఆ ఇచ్చిన 2 ఎకరాలు నాణ్యమైన పంట భూమి ఇవ్వాలని కోరారు. అలాగే కాపులకి ఏ సమస్య వచ్చినా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమంచి స్వాములు, మంచాల సాయి సుధాకర్ నాయుడు, దాసరి రాము, చందు, జనార్దన్, అజ్జ రామకృష్ణ, సమతం రాము, తీలపల్లి రాఘవయ్య, రెడ్డి శేఖర్, రాయల్, శివప్రసాదరావు, కె సంజీవరావు, చినిమిల్లి వెంకటరాయుడు, మాసబత్తుల శ్రీను తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరు చెప్పినా చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఖండించడం అనేటువంటిదే ఈ కాపు సంఘం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా స్పందిస్తాం అనేటువంటిది అందరూ కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని పదే పదే ఈ విధంగా మేము మాట్లాడటం అనేటువంటిది మర్యాద కాదు అనేటువంటిది మరొకసారి మీకు తెలియవద్దు. ఎవరికన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది ప్రభుత్వం యొక్క బాధ్యత. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అనేక సందర్భాలుగా మర్డర్లు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, అనేక జరుగుతుంటాయి. కానీ ఇది ఎలా జరిగినటువంటి మర్డర్ కాదు, ఉద్దేశపూర్వక కుట్రపూర్తిగా జరిగినటువంటి మర్డర్. దీనికి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలనేటువంటిది ఆ రోజు కూడా. ఈ రోజు దీంట్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ పరంగా అంటే చట్ట ప్రకారంగా ఈ కేసుకి సంబంధించినటువంటి లీగల్ గా అనేక లూప్హోల్స్లు అనేక విధాలుగా ఇది కేసు ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి కూడా పథకం ప్రకారంగా దీన్ని నీరుగార్చేటువంటి విధంగా ఇప్పుడు ఏదో మనం ఎన్ని కౌలు చెప్పినప్పటికీ చివరికి వచ్చినప్పటికీ ఆ కేసులో శిక్ష పట్టడం అనేటువంటిది మనం రాసినటువంటి రికార్డుని బట్టే ఉంటుంది, మనం సేకరించినటువంటి ఎవిడెన్స్ ని బట్టే ఉంటుంది. దానికి ఇవాళ నుంచి పునరుద్ధరించేటువంటి విధంగా కొన్ని లోపాలు తప్పులు జరిగినాయి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ఆ కేసుని ఏ విధంగా నడిపించాలి, ఆ కేసుని నడిపించే దాంట్లో లీగల్ గా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, అతని యొక్క క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయకుండా దీంట్లో ఆ ముద్దాయి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా అతనితో ముందు చూడు, గంజాయి తాగినోడు, మందు తాగినోడు, ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసాను మేము. అదేవిధంగా మరి రిమైండ్ రిపోర్ట్ చూసాం. 2 రోజుల్లోనే అరెస్ట్ చేసాం అని ఏదో చెప్పేస్తున్నారు. ఈవేళ అరెస్ట్ చేయడం అనేటువంటి ఖండితుడు కాదు, వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్షలు పట్టమనేటువంటిదే న్యాయం జరిగినట్టు. ఇది చూస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి తప్పు ఒకటి చేయకూడదు అనేటువంటి విధంగా ఈ కేసు విచారణ జరిగేటువంటి దానికి చేయాలనేటువంటి కోరుతూ మరి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఐపీఎస్ ఆఫీసరు, నాకు బాగా తెలుసు. మా జిల్లా నుంచి కూడా ఎస్పీగా చేశారు ఆయన, నాకు బాగా పరిచయం కూడా. అయ్యా ఏబి వెంకటేశ్వరరావు, మీరు మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ఏదో అలగా జనం అంటే కాపులందరూ అలగా కనపడ్డారా, ఏదో 4 కాపులు వచ్చి ఇక్కడ మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నిన్న కాకమన్నా వీళ్ళందరూ అలగా జనం కాదు. మీకు కొమ్ము కాసి ఇప్పుడు ఇక్కడ గొంతు చించుకుని మాట్లాడినటువంటి ఆమంత్ సోములు కానీ లేకపోతే ఈ రాము గారు కానీ కాపు సంఘ నాయకుడిగా కాపు అభిమానిగా ఉండేటువంటి వ్యక్తి. ఇది ఆలమూరు చల్లా ప్రభాకర్ గారు ₹1,00,000 ఆ కుటుంబానికి క్యాష్
కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మొన్న ఫోన్ చేసినప్పుడే నాకు బాగా సంగీతం ఉంటాడు, నేను మొన్న ఫోన్ చేసినప్పుడే చెప్పాడు మీటింగ్ వెళ్దాం రమ్మంటే ఆయన ఈరోజు ఇక్కడికి రావడం లేదు. మొన్న మా అన్నయ్య గారు త్రిమూర్తులు గారు ఈ విషయం గురించి చెప్పగానే చాలా బాధాకరంగా జరిగే రోజు. సరే ఈ రోజు వస్తామంటే సరే వస్తామని చెప్పేసి ప్రొద్దుటే 10 గంటల బయట త్రిమూర్తులు గారి దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే 1 లక్ష రూపాయలు మా త్రిమూర్తులు గారు ఏది చెప్పినా మా కోనసీమ జిల్లాలో ఇలాంటి వ్యక్తి మా కుటుంబం చాలా అదృష్టం చెప్పేసి భావిస్తున్నాం. ఇదే విషయాలు కాదు, ఏ విషయం ఉన్నా మా దగ్గర ఏదైనా ఉన్నా మాకు చెప్తారు. మేము చెప్పగానే ఇమీడియట్ గా పార్టీలు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే తోటమూర్తి గారు కూడా ప్రయాణం చేస్తారు మా ఏరియాలో. అదేవిధంగా ఆ ఏరియాలో ఏదొచ్చినా ఎంతో మందికి సాయం చేసి ఇలా ఎన్నో కళ్యాణ మండపాలు ఆయన ద్వారా కట్టించుకుని మేమంతా కూడా చాలా చక్కగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎక్కడ కాపు వలసత్తాపురం భోజనాలు జరిగినా ఏ పార్టీలో ఉన్నా నేను పార్టీకి అతీతంగా ముందు కాపులకు అండగా ఉంటానని ధైర్యంగా చెప్పే వ్యక్తి మా తోటమూర్తి గారు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మనిష, జై కాపు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం మీడియాలో ఉన్నాం. రేపు మీకు రావచ్చు, మాకు రావచ్చు, ఎవరికైనా సరే తప్పకుండా ఒకసారి దీన్ని కవర్ చేస్తూ కోరుతున్నాం. ఇప్పుడు మరి కొంతమంది మన నాయకులు మాట్లాడే వ్యవహారం ఉంది, అది మనం కంటిన్యూ చేస్తున్నాం. మీడియా వాళ్ళందరూ కూడా